శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. విష్ణు కింకరుడు శివశర్మను అన్ని లోకాలు తిప్పుతూ విష్ణులోకాలకై పయనమై బయలుదేరారు. గంధవతి నగరాన్ని చూపించారు. ఆ తర్వాత దానికి తూర్పు దిక్కునున్నటువంటి అలకా నగరాన్ని చూపించారు. అది కుబేరలోకం. యక్షాధీశ్వరుడైనటువంటి కుబేరుడు దానికి అధిపతి. కుబేరుడు ఎలా అధిపతి అయ్యాడు, ఈ విషయాలనే కాశీఖండంలో మనకి విస్తృతంగా ఉన్నాయి. కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడు అనేటువంటి విప్రోత్తముడు ఉన్నాడు. అతడు పేరుకు తగ్గట్లు యజ్ఞ విద్యా విశారదుండు. అతని కుమారుడు గుణనిధి. ఆ గుణనిధి కథ చెప్పి తరువాత అతడు కుబేరుడుగా మారిన ఇతివృత్తాన్ని మనకి శ్రీనాథుడు తెలియజెప్తాడు. యథాప్రకారం గుణనిధికి తల్లిదండ్రులు షోడశోపచారాలని చేయించి యజ్ఞోపవీత ధారణను చేయించి తరువాత వేద విద్యను అనేకమైనటువంటి సంప్రదాయ విద్యల్ని నేర్చుకోవడానికి గురువుల వద్దకు పంపిస్తారు. కానీ అతడు అలా వెళ్ళక నిత్యం జూతకృత్యంలో జూదమాడ్డంలో వేశ్యాలోలుడై వీధి వీధి తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాలను తెలిసినటువంటి తల్లి అతన్ని మందలిస్తూ బుజ్జగిస్తూ అనేక విషయాల్ని బోధపరుస్తుంది. నీవిలా చెడిపోయినట్లయితే రాజు వద్దకు ఈ విషయం తెలిస్తే రాజు మన సంపదలన్నింటినీ మనకిచ్చిన వాటిని వెనక్కి తీసేసుకుంటాడని కూడా చెప్తుంది. కానీ ఆమె మాత్రం తన భర్త వద్ద గుణనిధి యొక్క దుశ్చర్యలను దాచివేస్తుంది. యజ్ఞదత్తుడు అడుగుతాడు, గుణనిధి ఏం చేస్తున్నాడు అని భార్యను అడిగితే, ఇప్పుడే వచ్చాడు, చక్కగా అగ్నిహోత్రాలు విధివత్తమైనటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి ఇప్పుడే గురువుల దగ్గరకు విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు అని అబద్ధాలు చెప్తుంది. శ్రీనాథుడు ఇక్కడ చక్కగా అంటాడు, ధూర్తుడైన వాని దుశ్చేష్టితములనెల్ల అధిపు నెరుగనీక అడచుచుండు. ఆమె అణచివేసింది అన్ని దుశ్చర్యల్ని భర్తకి చెప్పక. అందుకే అంటారు, తోటకూర నాడు చెప్పవైతివే అని. దొంగతనాలు మితిమీరిపోయి ఒకడికి శిక్ష పడుతూ ఉంటే అంటారు, అప్పుడు తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు చెప్పాల్సింది, ఇంత బంగారు దొంగతనం దాకా వచ్చేంత వరకు నువ్వు ఆగకుండా ఉండవలసింది అంటారు. సరే, ఆ తర్వాత అతనికి వివాహం చేస్తారు గుణనిధికి. అయినా అతడు మారడు. తల్లి ఉపదేశాలను చెవిన పెట్టడు. ఘోరతనములు మానము అని చెప్తుంది, దౌశ్యాలని మానమని. కొడుకు గుర్రా అని సంబోధన చేస్తుంది. ఈ కొడుకు గుర్రా సంబోధన మనకి శ్రీనాథుని యొక్క చక్కని ప్రయోగం. చాలాసార్లు ప్రయోగిస్తాడు, కొడుకు గుర్రా ఓ చిన్నవాడైన కుమారుడా అని. సరే, ఇలా జరుగుతూ ఉంటే కథలో ఒక మలుపు తిరుగుతుంది. ఏమిటంటే, ఆ యజ్ఞదత్తుడు ఒకసారి బజార్లో వెళ్తూ ఉండగా ఒక జూదరి వేలికి తనకి రాజుగారు ఇచ్చినటువంటి మణిమయ ఖచ్చితమైనటువంటి బంగారు ఉంగరం ఒక జూదరి చేతిలో చూస్తాడు గుణనిధి తండ్రి యజ్ఞదత్తుడు. చూసి వాడిని నిలదీసి అడుగుతాడు, నీకు ఈ ఉంగరం ఎక్కడిది? నీవు సరైన సమాధానం చెప్పకపోయినట్లయితే రాజుగారితో చెప్పి తీవ్రమైన దండని నీకు విధింపజేస్తాను అంటాడు. దానికి వాడు సరైన సమాధానం ఇస్తాడు, ఇది నాకు నీ కుమారుడు గుణనిధి వల్ల వచ్చింది, నాతో జూదంలో ఓడిపోయి నాకు ఇచ్చాడు అంటాడు. అంతేకాదు, చాలా వెటకారంగా ఎన్నో యజ్ఞదత్తునికి తెలియని విషయాలు చెప్తాడు. నీ కుమారుడు ఈ ఉంగరాన్నే కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి అనేక బంగారు పాత్రల్ని, వెండి పాత్రల్ని, రాగి పాత్రల్ని అన్నిటినీ కుదువ పెట్టేశాడు.
జాగ్రత్త పడు అని చెప్తాడు. అక్షధూర్తులలో నీ కొడుకు అంతటి అక్షధూర్తుడు లేడు, యాగదీక్షితుల్లో నీ వంటి యాగదీక్షితులు లేడు అంటాడు వాడు యజ్ఞదత్తుడితో. సరే, ఇదంతా విని యజ్ఞదత్తుడు విషయాన్ని తెలుసుకుని చాలా బాధతో ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తన భార్యను పిలిచి ఏమీ తెలియని వాళ్ళలాగా ఆమెను అడుగుతాడు. నేను నీకు ఒక ఉంగరం ఇచ్చాను కదా, నవరత్న ఖచ్చితమైనటువంటి మణిమయ ఉంగరం, అది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మరి ఆ యజ్ఞదత్తుడు లోపల అనుకుంటాడేమో, మనకి తెలీదు, నా కొంప తీసావే నంగనాచి అని అనుకుని అతను ఆమెను సరస సల్లాపంతో ప్రశ్నిస్తాడు, ఉంగరం ఏది అని చెప్పి. దాన్ని శ్రీనాథుడు అద్భుతమైన పద్యంలో వ్రాశాడు. అది కూడా మనము చూద్దాం వెంటనే.